గురుభ్యో నమ. ఈరోజు మనం భగవంతుడైన శ్రీరామచంద్రుని హారస్కోప్ చూద్దామండి. ఇప్పుడు ఎవరైనా కానీ మనం ఒక పరంపరలో జాతకం నేర్చుకున్నప్పుడు, జ్యోతిషం నేర్చుకున్నప్పుడు ఆ పరంపరలో ఖచ్చితంగా శ్రీరామచంద్రుని జాతకం నేర్పిస్తారండి మనకు. ఎందుకంటే మనకు ప్రతి ఒక్కరికి మన రామాయణం అందరికీ తెలుసు కాబట్టి, ప్రతి ఘట్టం మనకు తెలుసు కాబట్టి, ఆ ప్రతి ఘట్టము ఆ శ్రీరామచంద్రుని జాతకంలో కనిపిస్తుంది మనకు. అందుకోసం ఖచ్చితంగా అందరు శ్రీరామచంద్రుని జాతకం పరిశీలనతో స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఉంది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇక్కడ చూడండి, మనం శ్రీరామచంద్రుడు చైత్ర శుక్ల నవమి మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో జననం అండి. మనందరికీ తెలిసిందే. ఇది దాదాపు మధ్యాహ్నం 12 గంటల ఆ టైంలో పుట్టినట్టు తెలుసు మనకు, టెంటేటివ్గా మనకు. అంటే 11:30 నుంచి 1 గంట లోపల ఆ టైంలో. ఇప్పుడు మనం ఇక్కడ చూసాక కర్కాటక లగ్నం అండి. ఇక్కడ లగ్నంలో గురుడు చంద్రుడు, 4వ ఇంట శని, 6వ ఇంట రాహు, 7వ ఇంట మంగళ, 9లో సూర్యుడు శుక్రుడు, 10వ ఇంట బుధుడు, 12 కేతు. కొంతమంది సూర్యుడు 10వ ఇంట్లో ఉన్నారని అంటారు, కానీ కొందరు 9 అంటున్నారు, కొందరు 10 అంటున్నారు. కాకపోతే మనకు తెలిసేదంటే 10వ ఇంట్లో సూర్యుడు ఉంటే వర్కౌట్ కాదని చాలామంది చెప్తారు. సరే, మనకున్న అవైలబుల్ ఉన్న దాన్ని బట్టి ప్రకారం మనం స్టడీ చేద్దామండి. కర్కాటక లగ్నంలో గురుడు వచ్చా, చంద్రుడు స్వక్షేత్రం అండి. చంద్రుడు లగ్నంలో ఉంటే ఏంటంటే బేసిక్గా వీళ్ళకు లోక నిందకు భయపడతారు. లోకం ఏమనుకుంటుందో అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట వీళ్ళకు. వీళ్ళేంటంటే నైతిక విలువలు పాటిస్తారు. సొసైటీ అంటే చంద్రుడు సొసైటీ కాబట్టి సొసైటీ తన గురించి ఏమనుకుంటుందో అనే విషయం జాగ్రత్తగా ఉంటారు కాబట్టి జనరల్గా నైతిక విలువలు ఎక్కువ పాటిస్తారు. ఎస్పెషల్లీ గురుడు చంద్రుడు కనుకుంటే కనుక విలువలు ఎక్కువ అనమాట, అప్హెల్డ్ చేస్తారు నైతిక విలువలు అనమాట. అందులో గురువు చంద్రుడు కలయిక దానిలో గజకేసరి యోగం కూడా ఉంది. దీనివల్ల కీర్తి ప్రతిష్టలు, తరగని పేరు ప్రఖ్యాతులు వస్తాయి శ్రీరామచంద్రునికి. సప్తమములో కుజుడిపై గురుదృష్టి వల్ల జాతకుడు యుద్ధంలో నైతిక విలువలు పాటిస్తాడు. ఎప్పుడైతే గురుడు కనుక కుజగ్రహాన్ని చూస్తాడో దానివల్ల అంటే శ్రీరామచంద్రుడు అందుకే యుద్ధంలో నైతిక విలువలు ఎక్కువ ఉంటాయి. రావణాసుని మధ్యలో ఓడించి కావాలంటే అప్పుడు కూడా చెప్తాడు, యుద్ధం అయ్యే ముందు చెప్తాడు, నా భార్యను నాకు ఇచ్చేసే, నేను యుద్ధం చేయను అని చెప్పి చాలా ఆపర్చునిటీస్ ఇస్తాడు రావణాసుని కోసం. సో అందువల్ల చాలా వరకు శ్రీరామచంద్రుడు నైతిక విలువలు పాటించాడు, యుద్ధంలో కూడా నైతిక విలువలు పాటిస్తాడు. ఇక్కడ మనకు శని, శుక్ర, గురు, కుజుడు ఉత్సవం, 4 గ్రహాలు ఉత్సవండి. ప్లస్ చంద్రుడు మాత్రం స్వక్షేత్రం. ఇక్కడ ద్వితీయాధిపతి సూర్యుడు మారకుడు అండి, నవభావంలో ఉన్నాడు, మీనంలో. మీనం అంటే సముద్రం అండి టెక్నికల్గా, జలరాశి. సూర్యునిపై గురు దృష్టి ఉంది, మీనం జలరాశి కాబట్టి అవతార సమాప్తి సరయూ నదిలో అయిందండి. అంటే నీటిలో మునిగి అవతార సమాప్తి అయింది కాబట్టి మారకుడు సూర్యుడు నవమిలో ఉన్నాడు, నవభావంలో ఉన్నాడు, మీనంలో ఉన్నాడు అనమాట. దానివల్ల శ్రీరామచంద్రుడు అవతార సమాప్తి సరయూ నదిలో చేశాడు. కుజుడు పంచమ మరియు దశమాధిపతి అండి, యోగకారకుడు, సప్తమ భావంలో ఉన్నాడు. కుజుడు గురుడు పరస్పర దృష్టి వల్ల రాజలక్షణ యోగం అంటారండి. చతుర్థ భావాధిపతి శుక్రుడు నవభావంలో సూర్యయుతిలో ఉన్నాడు. జాతకుని తండ్రి గృహం చాలా గొప్పగా ఉంటుంది, అంటే ప్యాలెస్ అనమాట. దశరథుని ప్యాలెస్ చాలా గొప్పగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. అంటే
అంటే జాతకం ఉంది 4th హౌస్ ఇల్లు కాబట్టి, అది 9th హౌస్ కనెక్షన్ ఉంది కాబట్టి, అంటే నామభావంలో ఉంది కాబట్టి 9th అంటే ఫాదర్ది అనమాట. అంటే చాలా ఇది ప్లస్ శుక్రుడు సూర్యుడు కాబట్టి సూర్యుడు రాయల్టీ, వీనస్ ఇస్ లగ్జరీ. అంటే ఈయన ప్యాలెస్, తండ్రి ప్యాలెస్ చాలా గొప్పగా ఉంటుంది అయోధ్యలో. చతుర్థాధిపతి శుక్రం నవమంలో సూర్యుని కూడడం వల్ల శ్రీరాముని తల్లి తండ్రి వల్ల అరణ్యానికి వెళ్ళాడు. అంటే 4th హౌస్ ఇక్కడ మన వీనస్ శుక్రుడు 9th సూర్యునితో కలవడం వల్ల, అంటే 9th హౌస్ ఈజ్ ఆల్సో అంటే డిస్టెంట్ ల్యాండ్ అండి, ఫారెన్ ల్యాండ్, డిస్టెంట్ ల్యాండ్. అంటే ఇది జలరాశి కాబట్టి సముద్రం దాటిపోయారు, అంటే నది దాటి గంగా నది దాటిపోతారు కాబట్టి డిస్టెంట్ ల్యాండ్ అనమాట. అంటే తల్లి వలన తండ్రి వలన శ్రీరామచంద్రుడు ఫారెన్ అంటే అరణ్యం దాటి అరణ్యంలోకి వెళ్తాడు. ప్లస్ ఇంకోటి గంగా నది దాటి వెళ్తాడు, దూరదేశంకి వెళ్తాడు అనమాట. ద్వాదశ భావాధిపతి బుధుడు దశమంలో ఉండి 4th భావంపై దృష్టి సారించినప్పుడు వనవాసం లేదా విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. శని 4th భావంలో ఉన్నప్పుడు జాతకుడు ఇల్లు వదిలి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ 4th స్థానం తల్లి కాబట్టి, ప్లస్ శని అక్కడ 4th హౌస్లో ఉన్నాడు కాబట్టి దాసి, అంటే మందర దాసి కదా, తల్లి దాసి మందర కాబట్టి ఆమె వల్ల ఇతను అరణ్యానికి వెళ్ళాల్సి వచ్చింది. 7వ భావాధిపతి శని భార్య 4th ఉన్నప్పుడు ద్వాదశ భావాధిపతి అయిన బుధుడు దశమంలో ఉండి 4th భావంపై దృష్టి సారించడం వల్ల వివాహం తర్వాత భార్యతో కలిసి వనవాసం లేదా భార్యా వియోగం జరుగుతుంది. మనకు తెలుసు అది, భార్యతో కలిసి వనవాసంకి వెళ్ళడం తర్వాత సపరేషన్ జరుగుతుంది అనమాట. భార్యను రావణకి వెళ్ళిపోవడం వల్ల వియోగం జరుగుతుంది. పంచమాధిపతుడు కుజుడు 7th ఉచ్చంగా ఉన్నప్పుడు లగ్నంపై దృష్టి ఉంటుంది. పంచభావం శిష్యుడు దాసుడు ఆంజనేయ స్వామి చాలా బలమైన వారు. సీత మరియు రాములను కలిపితే ఆంజనేయ స్వామి. పంచమాధిపతి అంటే శిష్యుడు, దాసుడు ఉత్సవంలో ఉన్నాడు. మంగళ అంటే కుజుడు ఉత్సవంగా ఉన్నాడు కాబట్టి హనుమంతుడు చాలా శక్తివంతుడు, మనందరికీ తెలిసిందే కదా. అందుకే నా భార్యాభర్తల మధ్య కొట్లాటలు వస్తాయనుకో, ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, హనుమంతుడిని పూజ చేయమని చెప్తారు. ఎందుకంటే సీతారాముల్ని కలిపింది హనుమంతుడే కాబట్టి. సో ఇక్కడ కూడా అనమాట దానివల్ల మంగళ గ్రహంలో ఉచ్చంగా ఉన్నాడు కాబట్టి సీతారాములను కలిపాడు. రామభక్త హనుమానుడు. అందుకే ఎవరైనా రెమెడీ కింద చెప్తారనమాట, కుజ దోషం ఉన్నప్పుడు కూడా హనుమంతుని పూజ చేయమని, హనుమంతుని గుడి వెళ్ళాలి, ఆంజనేయ స్వామిని పూజ చేయమని చెప్తారు కదా, ఇదే కారణం. గురుడు కుజ రెండు ఉచ్చమే, పరస్పర దృష్టి లగ్నం నుండి 7th అయినందువల్ల శ్రీరాముడు మర్యాద పురుషోత్తమ రాముడు అయ్యాడు అనమాట. అంటే 1 and 7 ఆస్పెక్ట్స్లో గురుడు శుక్రుడు కాబట్టి మర్యాద పురుషోత్తమ అయ్యాడు. కానీ మామూలుగా అయితే గురుడు కుజుడు కనుక లగ్నము 7th భావంలో ఉంటే కనుక మానసిక వ్యాధులు కలుగుతాయి. అంటే ఇక్కడ రెండు ఉచ్చం కాబట్టి, ఉచ్చం కాలేదనుకోండి అంటే మానసిక మెంటల్ ఇష్యూస్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. గురుడు కుజుడు ఒక లగ్నంలో 7th ఉండే ఆస్పెక్ట్ చేసుకుంటాం. నవమాధిపతి గురుడిని శని మరియు కుజ దృష్టి వలన తండ్రి ఆదాయం తగ్గిపోతుంది. 9th నాడు గురుడు కాబట్టి గురుని శని ప్లస్ కుజ దృష్టి వలన తండ్రి ఆయుర్దాయం తగ్గిపోతుంది. పితృకారక సూర్యుడు నవమంలో ఉంటే తండ్రి కుమారుని అభివృద్ధి చూడకుండా జీవితం ముగుస్తుంది. చంద్రునిపై కుజశని దృష్టి వల్ల సన్యాసి యోగం, అంటే అడవుల్లో ఉండి నారబట్టలు ధరించి సన్యాసిలాగా జీవించాడు శ్రీరామచంద్రుడు. రాహు ధనురాశిలో ఉండడం వల్ల శ్రీరామచంద్రునికి కోదండరాముడని పేరు వచ్చింది. రాహు శత్రుస్థానంలో బ్రాహ్మణ రాశి అనే ధనులో ఉన్నాడు. రావణుడు రాక్షసుడు, నీతి తప్పిన బ్రాహ్మణుడు. రావణాసుడు చాలా గొప్ప వ్యక్తి, వేదాలు చదువుకున్నవాడు, బ్రాహ్మణుడు, తర్వాత జ్యోతిష్యం తెలిసినవాడు. రావణ సంహిత జ్యోతిష్యం పుస్తకం రాశాడు. అయినా కానీ నీతి తప్పింది కాబట్టి అంటే రాహు
ధనురాశిలో ఉంది, అంటే బ్రాహ్మణ రాశిలో ఉంది కాబట్టి అంటే నీచ బ్రాహ్మణుడు అనమాట. పంచమాధిపతి కుజ షష్టాధిపతి గురు పరస్పర దృష్టి వల్ల జాతకునికి తనయులతో యుద్ధం. ఫిఫ్త్ లార్డ్ సిక్స్త్ లార్డ్ ఆస్పెక్టింగ్ ఈచర్. దానివల్ల ఏంటంటే తండ్రి జాతకానికి కొడుకుల వల్ల యుద్ధం అవుతుందన్నమాట. అంటే లవకుశలతోనే శ్రీరామచంద్రునికి యుద్ధం జరుగుతుంది కాబట్టి అదే అనమాట ఇది. కేతు ద్వాదశంలో ఉండి మోక్షాన్ని సూచిస్తుంది. మనందరూ తెలుసు శ్రీరామచంద్రుని మోక్షం భగవంతుడు కాబట్టి. గురుచంద్రుని శని కుజ వీక్షణం వల్ల శ్రీరామచంద్రుని జీవితాంతం కష్టాలను చూస్తాడు. గురుచంద్రుని శని కుజ వీక్షణం వల్ల శ్రీరామచంద్రుడు జీవితాంతం కష్టాలు చూస్తాడు. ద్వాదశాధిపతి అంటే 12th లార్డ్ సప్తమను వీక్షించడం వల్ల భార్య అపహరణకు గురవుతుంది. అంటే 12th లార్డ్ 7th హౌస్ని చూడడం వల్ల వైఫ్ వాజ్ కిడ్నాప్డ్ అనమాట. అంటే నాకు తెలుసు కదా, రావణుడు ఎత్తుకొని వెళ్ళి అపహరణ చేశాడు. శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో పునర్వసు గురు నక్షత్రంలో జన్మించాడు. లక్ష్మణుడు ఆశ్లేష బుధ నక్షత్రంలో జన్మించాడు. అంటే పునర్వసు తర్వాత ఒక నక్షత్రం వదిలిపెట్టి తర్వాత ఆశ్లేష వస్తుంది మీకు. సో అంటే గురుని బుధుడు ఫాలో అవుతాడు అనమాట టెక్నికల్గా. అందుకే రాముడిని లక్ష్మణుడు ఫాలో అయ్యాడు. గురుడు పాపులైన శని కుజుల వీక్షణతో బ్రాహ్మణ శాపం సూచిస్తుంది. గురుడు శనితోని కుజుడితోని వీక్షణ వల్ల పాపులైన శని కుజుల చూడటం వల్ల బ్రాహ్మణ శాపం చూపిస్తుంది అనమాట. మహావిష్ణువు నారదముని శాపం వల్ల శ్రీరామునిగా జన్మించాడు. మనందరికీ తెలిసిన స్టోరీ అది. సో ఇదండి. థ్యాంక్ యూ.